కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ రాష్ట్ర అభివృద్ధిపై సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయకత్వంలో అమరావతి రాజధాని పునర్నిర్మాణం బంగారు భవిష్యత్తును అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అమరావతి రాజధాని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా చరిత్రలో సృష్టించనుంది. ఇక అమరావతి నగర విద్యుత్ అవసరాల నిమిత్తం 2700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని వినియోగించుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయని అన్నారు. ఇక గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీ, సైబరాబాద్ వంటి ప్రాజెక్టులతో అభివృద్ధికి బీజం వేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాల రాజధానిగా తీర్చిదిద్దేందుకు 1,00,00,000 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ రూపొందించారని టీడీపీ నేత జ్యోతుల నవీన్ తెలియజేశారు. సహకరించాల్సిన అవసరం ఉంది. మనం అందరూ కూడా, రాష్ట్ర ప్రజలు కూడా ఒకంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రజలకి, భావితరాల భవిష్యత్తుకి అనుసంధానంగానే ఉంటది కాబట్టి అన్ని కూడా మనం సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి